గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి ఉదయము ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా ప్రతిరోజు ఉదయం ఇలా మనం దేవునితో కలిసి కొద్ది నిమిషములు మనమందరము కూడా ఉండడానికి దేవుడు చూపిస్తున్నటువంటి కృపకే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరొక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం. మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఉన్నతముగా ఉన్నవి. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం. మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క మాటలు మన జీవితంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ తలంపుల కంటే నా తలంపులు చాలా ఎత్తుగా ఉంటూ ఉన్నాయి. మీ తలంపుల కంటే నా తలంపులు చాలా ఎత్తుగా ఆయన ఉంచుతూ ఉన్నటువంటి దేవాది దేవుడు కదా. మన తలంపులు చాలాసార్లు మన జీవితంలో మనం తలంచుతూ ఉంటాం కదా. మన తలంపుల కంటే దేవుని తలంపులు గొప్పవి మన ఎడల. మన తలంపులు ఎలా ఉంటాయంట? కొద్దిగానే ఉంటాయి కదా. మన తలంపులు ఈ యొక్క నాలుగు గోడల మధ్యలోనే మన తలంపులు ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు మన గురించి ఆకాశమంతా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆకాశమంతా కార్యము దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఆయన అద్భుతమైనటువంటి కార్యం చేసేటువంటి దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, మన తలంపులు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కాదు, కానీ మీ యొక్క తలంపుల కంటే నా తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృపని జీవితంలో దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి కృప ఆయన మనందరి ఎడల కలిగి ఉన్నటువంటి దేవాది దేవుడై ఇంటూ ఉన్నాడు. మనలను బలపరిచే దేవుడు, మన జీవితంలో కార్యం చేసే దేవుడు, మనల్ని తన యొక్క ఉన్నతమైనటువంటి రెక్కల క్రింద కప్పేటువంటి దేవుడు కదా. నువ్వు ఈరోజు చాలా కొద్దిగా ఆలోచిస్తున్నావేమో, ఈ యొక్క సంవత్సరంలో ప్రభా ఇదొక చిన్నది నా జీవితంలో ఉంటే చాలు, లేకపోతే ఒక చిన్న అవసరత, చిన్న అక్కర, ఇదొకటి జరిగిపోతే చాలు ప్రభా అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీ ఎడల చాలా గొప్పగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. చాలా గొప్ప తలంపులు, చాలా గొప్ప ఆలోచనలు దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు. నీ ఆలోచనల కంటే కూడా దేవుని యొక్క ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. నీ ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ యొక్క ఆలోచన నీ ఎడల దేవుడు కార్యం చేసి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో భయపడకు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. మనం ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆయనే మన జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. ప్రార్థించుకుందామా. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో మందరం ఇటు రీతిలో కలుసుకొని సన్నిధిలోని స్తుతించడానికి, మహింపరచడానికి ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా యేసయ్యా, బలపరచండి నాయన. మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అన్నావు ప్రభా. నిజమే నాయన తండ్రి. ప్రభా నీవు మా ఎడల కలిగి ఉన్నటువంటి తలంపులు గొప్పవి. నీవు మా ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచన చాలా గొప్పది ప్రభా. ఆ యొక్క తలంపు, ఆలోచన మా ఎడల కలిగి మమ్మల్ని నడిపించి బలపరిచి నువ్వు మా ఎడల ఏమి చేయాలనుకుంటున్నావో అది జరిగించి నీవే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.